పరువు 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 కోర్స్ పరువు ముఖ్యమే, కానీ ఆ పరువు మనిషి ప్రాణాలను తీయచ్చా? ప్రస్తుతం దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం చోటు చేసుకుంది. కూతురిని ప్రేమించారని యువకుడిని చంపేశారు ఆ పేరెంట్స్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది, కూతురిని ప్రేమించాడని యువకుడిని చంపేశారు ఆ పేరెంట్స్. బీరంగూడకు చెందిన శ్రీజతో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు శ్రావణ సాయి అలియాస్ శివ. 10వ తరగతి వరకు ఒకే స్కూల్లో చదువుకున్నారు శివ, శ్రీజ. ప్రేమ విషయాన్ని ఇంట్లో పేరెంట్స్కి చెప్పారు ఈ జంట. మరి ముఖ్యంగా శ్రీజ చెప్పినట్టుగా తెలుస్తోంది. పెళ్లి విషయం మాట్లాడుకుందామని. ఈ మాట వింటే మీ ఒళ్ళు గగురుపాటు గురవుతుంది. ఎందుకంటే పెళ్లి విషయం మాట్లాడుకుందామని శివను ఇంటికి పిలిచారు శ్రీజ పేరెంట్స్. ఎంత దుర్మార్గం కదా, ఎంత దుర్మార్గం కదా. శ్రావణ సాయి అలియాస్ శివను మీరు చూస్తున్నారు. ఆ ఫోటో అతగాడిదే. అయితే ప్రేమ విషయాన్ని ఇంట్లో తనకు చెప్పిన తర్వాత సరే ఒకసారి రమ్మనమ్మ మాట్లాడదాం అని చెప్పి పిలిపించారు ఆ పేరెంట్స్. అయితే పెళ్లి విషయం మాట్లాడదని చెప్పి శివుని ఇంటికి పిలిచారు శ్రీజ పేరెంట్స్. ఇంటికి వచ్చిన శివపై ఏకంగా బ్యాట్లతో విచక్షణ రహితంగా దాడి చేస్తుంది ఆ కుటుంబం. మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు శ్రావణ సాయి అలియాస్ శివ. కుబ్దుల్లాపూర్లో రూమ్ తీసుకుని ఉంటున్నారు శ్రావణ సాయి అలియాస్ శివ. అయితే శివ స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు. చిన్న వయసులోనే శ్రావణ సాయి తల్లిదండ్రులను కోల్పోయాడు. తల్లిదండ్రులు లేని బిడ్డ, ఆ బిడ్డ మమకారం ఉంటుంది కదా, అఫ్కోర్స్ ఇంకా గౌరవంగా ఉన్నట్టు వచ్చచ్చు కదా. ఎందుకంటే తల్లిదండ్రులు లేని ఆ వ్యక్తులకి ఆ బాధ తెలుస్తుంది, ఆ మమకారం తెలుస్తుంది, ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. ఒక మనిషి దగ్గరగా ఉంటే ఆ అనురాగం అంటే ఏంటో తెలుస్తుంది. అన్నీ ఉన్నా వాళ్ళకన్నా జీవితంలో తల్లిదండ్రులు లేకపోతే ఆ బాధ ఏంటో వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది. అటువంటి వాళ్ళకు ఒక మనిషి దగ్గరికి ఎంత ప్రేమగా చూసుకుంటారో తెలుసా? పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారని కూడా అతిశయోక్తి లేదు. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కదా. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఈ ఘటనకు సంబంధించి శ్రావణ సాయి అలియాస్ శివ పెద్దనాన్న వాళ్ళ కుటుంబం, ఇన్ఫ్యాక్ట్ శ్రావణ సాయి అలియాస్ శివ కుటుంబం రియాక్ట్ అయ్యింది. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. నా పేరు కాకాని వెంకటేశ్వరరావు. మా తమ్ముడి కొడుకుని నిన్న కొట్టి రాత్రి నిన్న మధ్యాహ్నం నుంచి మాకు తెలిసింది ఏంటంటే, నిన్న మధ్యాహ్నం నుంచి వాడిని బంధించి కొట్టి పొద్దున హోలిస్టిక్ హాస్పిటల్లో తీసుకొచ్చారని తెలిసింది. బ్రాడ్ డెడ్ అయ్యి తీసుకొచ్చారని హాస్పిటల్లో సమాచారం ఇచ్చారు. మేము అక్కడికి పోయి చూసాం. విషయం ఏంటంటే, వాడెవరో 10th క్లాస్ చదివేటప్పుడు ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమించిందని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు పద్దాలు థ్రెటన్ చేసుకుంటూ వచ్చారు. కానీ నేను ఆ చిన్నపిల్లలు అని చెప్పి నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడి మా వాడిని కూడా కొంచెం సర్ది చెప్పి ఇంజనీరింగ్ అయిపోవాలి, చిన్నపిల్లలు ఇట్లాంటివి ఉండకూడదని చెప్పిన తర్వాత వాళ్ళు 2-3 సార్లు ఆ అమ్మాయి మా వాడి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకో, మా ఇంటికి వచ్చి మాట్లాడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఒత్తిడి చేసిందని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా నాకు సమాచారం. అయితే నేను మా వాడితో కూడా చెప్పిన, ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు, మీ వయసు చిన్నపిల్లల వయసు, మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేయమని చెప్పిన. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ నిన్న మధ్యాహ్నం వాడిని ఫోన్ చేసి పిలిపించి వాడిని బాగా కొట్టడం జరిగిందనేది, నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న 12 గంటల నుంచి వాడిని కొట్టడం జరిగిందంట. ఒంటి నిండా గాయాలు అయితే ఉన్నాయి. మరి దానికి సంబంధించి వాళ్ళందరూ బంధించారు. రాత్రి తెల్లవారుజామున శ్వాసలో ఇబ్బంది వస్తే వాళ్ళు ఆ బంధించిన వాడిని తీసుకొచ్చి దగ్గర ఏదో చిన్న హాస్పిటల్లో తీసుకెళ్తే, వాళ్ళు ఇక్కడ మా వల్ల కాదు, మీరు పెద్ద హాస్పిటల్లో తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్లే లోపల చనిపోయిండు. హాస్పిటల్లో చెప్పడం అంటే వీళ్ళు తీసుకొచ్చేసరికి చనిపోయి ఉండండి అని నాకు పొద్దున్న నేను హాస్పిటల్కి వెళ్తే చెప్పారు. మా వాళ్ళు వెళ్తే ముందు చెప్పారు, నాకు సమాచారం ఇస్తే నేను పోయి అడిగితే అదే చెప్పారు. ఆమె ఏమంటదంటే, అమ్మాయి తల్లి మా అమ్మాయిని కొడుతుంటే ఈ అబ్బాయి అడ్డు వచ్చిండు, నేను బ్యాట్ తీసుకొని కొడితే ఈ అబ్బాయి చచ్చిపోయిందని చెబుతుంది. కానీ మా అనుమానం ఏంటంటే, దానికి సంబంధించిన వాళ్ళు ఒక్కతే కొడితే అట్లా పిల్లోడు పెద్ద 5-7-5-8 ఉంటాడు కదా, గట్టిగానే ఉంటాడు. మరి వాడిని అన్ని దెబ్బలు కొట్టేదాకైతే ఓర్చుకోలేడు. అబ్బాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుందండి, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ మైసూర్ కూడా. అమ్మాయి ఏదో డిగ్రీ చదువుతుంది, డిగ్రీ తప్పిందని అంటున్నారండి.
మాకంతగా పెద్దగా వివరాలు తెలియదు ఇంకా దాని గురించి. మా ఆవిడనైతే ఇలా అయింది. వచ్చి మా బంధువుని కొంచెం ఎంక్వైరీ చేయమని అడిగితే, మా బంధువు పోతే కొట్టడం కాదు బావ, చనిపోయి ఉన్నాడు ఇక్కడ, వాళ్ళు హాస్పిటల్లో చనిపోయిండని చెబుతున్నారంటే అప్పుడు నేను పోయినా. విషయం ఏంటంటే వాళ్ళ అమ్మే మరి మేము కొడుతుంటే, మా అమ్మాయిని కొడుతుంటే మీ అబ్బాయి అడ్డొచ్చిండు చచ్చిపోయిండు, దెబ్బలు మీ అబ్బాయికి దెబ్బలు తగిలినాయి, బ్యాట్తో కొడితే మీ అబ్బాయికి దెబ్బలు తగిలినాయి అన్నట్టు. మరి పోలీసు వారు కూడా చూశారు, ఆ దెబ్బలు తగిలినాయని వాళ్ళు కూడా నిర్ధారిస్తున్నారు. ప్రాథమికంగా అయితే ఒక అంచనా ఒంటి నిండా అయితే గాయాలు అయితే ఉన్నాయి. మనకి కనపడేటట్టే గాయాలని గొంతు మీద, కంటి మీద, హిప్ జాయింట్స్, వెనకాల మన తల మీద. నేనేం రాసుకుంటానని చెప్పి మీకు కాస్త ఎందుకు నేను గ్యాప్ తీసుకుని చెప్పి మీరు ఆలోచించచ్చు గాక. నేను వాళ్ళు చెప్పే పాయింట్స్ని నోట్ చేసుకుని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి చూడండి, ఆయన అన్న ఆఖరి మాట మీకు కనుక కాస్త మీరు రీకాల్ చేసుకుంటే, అమ్మాయిని కొడుతూ ఉంటే అడ్డొచ్చి ప్రాణాలు కోల్పోయాడని చెప్పి. అంటే ఒక మనిషి అంత దారుణంగా మీ సొంత కూతురు మీద కూడా ఇటువంటి అగత్యానికి పాల్పడతారా? ఉంటుందా? ఇంత దారుణంగా ఉంటారు? ఇంత దారుణంగా ఉంటారా? పోనీ అడ్డు తగిలితే ఒక దెబ్బ కొట్టినప్పుడు ఏ మనిషి అంత వేగంగా ప్రాణం పోదు కదా. పోనీ అలాగే అనుకుందాం, అంటే బహుశా తాకకూడని చోట ఎక్కడైనా తాకితే కనుక ఒక దెబ్బకైనా మనిషి ప్రాణాలు వెళ్ళిపోవచ్చుగాక. కానీ ఆయన ఏమంటున్నారు, గొంతు మీద, కంటి మీద, రిబ్ జాయింట్స్ మీద ఇలా అనేక గాయాలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్తున్నారు స్వయంగా. ఏంటిది? మనుషులేనా మీరు అసలు? తల్లిదండ్రులా? ఒకవేళ అబ్బాయి అంటే మీకు ఇష్టం లేదు, ఆ అమ్మాయిని ఒప్పించే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇదిగోనమ్మా, ఈ అబ్బాయి కన్నా మంచి వ్యక్తి, మంచి సంపాదించే వ్యక్తి, నేను ప్రేమగా చూసుకునే వ్యక్తి అని చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే మనిషిని చంపేసే హక్కు మీకు ఎక్కడది? అసలు మీరెవరు? అసలు ఒక వ్యక్తి తల్లిదండ్రులు లేక జీవితాన్ని కంటిన్యూ చేస్తున్న క్రమంలో బహుశా ఆ ప్రేమ అనేది తప్పు కాకపోవచ్చు. ఎందుకంటే 10th క్లాస్ నుంచి ఇంతవరకు కూడా ఈరోజు ఐ లవ్ యూ చెప్పి రేపు ఇబ్బందికర వాతావరణం నుంచి ఎల్లుండి విడాకులు పెళ్లి చేసుకుని ఆ తర్వాత డివోర్స్కి వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో 10th క్లాస్ నుంచి దాదాపు 4 ఏళ్ళు వాళ్ళు ప్రేమలో ఉన్నారంటే, 4 ఏళ్ళు వాళ్ళు కలిసినంటే మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? చిన్నప్పటి నుంచి వాళ్ళ మైనర్స్ నుంచి మేజర్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు వాళ్ళ ఆ ట్యూన్లో, అంటే ఆ ప్రేమలోనే ఉన్నారా, లేకపోతే అట్రాక్షన్లో ఉన్నారా, లేకపోతే సంథింగ్ బియాండా? ఆలోచించే కెపాసిటీ లేని వ్యక్తులు మీరు. మనుషులా? మీరు తల్లిదండ్రులా? మీ అమ్మాయిని కొడుతూ ఉంటే అబ్బాయి అడ్డుపడ్డా? అసలు ఏమైనా పనిచేస్తుందా బుర్ర అసలు మీకు? అటువంటి మాటలా? ఆయన మాటలు కనుక, ఎందుకంటే వాళ్ళ పెద్దనాన్న చెప్పిన మాటలను కోట్ చేసుకుని మనం మాట్లాడితే కనుక టైం ఇవ్వాల్సింది. ఇంకా అమ్మ మీరిద్దరు దూరంగా ఉండాలని చెప్పి అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రియాక్ట్ అయ్యారు. మరి కాసేపట్లో ఆ రియాక్షన్స్ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ. మా ప్రతినిధి సతీష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? కేసులో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి సతీష్? ఎస్ సచిన్, ఒక అమ్మాయిని ప్రేమించినందుకు ఒక వ్యక్తి ప్రాణం బలైంది. ఇది అత్యంత దారుణమైన ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉదయమే ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తూ ఉంది. అయితే లేట్గా ఆ అబ్బాయి పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అయితే ఇటు 19 సంవత్సరాలటువంటి శివ శ్రీజను ప్రేమించాడు. మరి ఈ ప్రేమ కూడా మరి దాదాపుగా గత కొంతకాలం కొనసాగింది. అయితే కొన్ని రోజులు కూడా వీళ్ళు వేరువేరుగా ఉంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో కలిసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మరి అమ్మాయి తల్లిదండ్రులే ఫోన్ చేసి అతని ఇంటికి పిలిపించుకొని మరి కక్షపూరితంగా మరొక వైపు అమ్మాయిని కొడుతుంటే ఆ టైంలో ఆ అమ్మాయి తల్లిదండ్రులను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలోనే ఆయన బ్యాట్పై తలతో కొట్టడంతోనే మరి అక్కడికక్కడే శివ చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరి పోలీసులు చెప్తున్న ప్రకారం అయితే మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు అమన్పేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరి ప్రభుత్వ హాస్పిటల్కి కూడా తరలించారు. మరి ప్రజెంట్ శివ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పూర్తయింది. మరి కాసేపట్లోనే ఆయన డెడ్ బాడీ కూడా మన ఇంగ్లీష్ పదాన్ని మినహాయించే ప్రయత్నించండి మనకి యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం. ఎస్ ప్లీజ్ కంటిన్యూ. ఎస్ సచిన్, అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. మరి కాసేపట్లోనే అతని డెడ్ బాడీని కూడా వాళ్ళ బంధువులకు అప్పచెప్తారు. అయితే మొదటి నుంచి కూడా ఇటు శివ అయితే మరి గత కొంతకాలం, అంటే 10th క్లాస్ నుంచే ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ప్రేమించే క్రమంలో కొంతవరకు ఇద్దరికి భేదాభిప్రాయాలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. అయితే కొన్ని రోజుల క్రితమే వీళ్ళు మళ్ళీ వాట్సాప్లో చాటింగ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మరి వాళ్ళ పరిచయం పెరిగిన తర్వాత మరి వాళ్ళు పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే మరి కలుద్దామని ఆలోచించుకున్నారు. మరి ఈ సమయంలోనే ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఆ అబ్బాయి కూడా
వాళ్ళ అమ్మాయి ద్వారానే కాల్ చేయించి మరి ఇంటికి పిలిపించుకొని మరి గడియ పెట్టేసి ఒక కొట్లాట అయితే జరిగింది ఇంట్లో. జరిగే సమయంలోనే మరి పెనుగులాటల మధ్య శివతో పాటు వాళ్ళ బంధువులంతా కూడా శివపై కూడా దాడి చేశారు. సంబంధించి ఇటు శివ స్నేహితులు మాట్లాడుతున్నారు. శివ స్నేహితుడు మాట్లాడడం జరిగింది. ఒకసారి శ్రావణ సాయి అలియాస్ శివ ఫ్రెండ్స్ ఏమంటారో చూద్దాం. నేను జ్యోతి శ్రావణ్ సాయి వాళ్ళ ఫ్రెండ్ మురళిని ఇక్కడ ఉన్నాను. నిన్న పొద్దున జ్యోతి శ్రావణ్ సాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనే ఆమె శ్రీజ అనే ఆమె ఫోన్ చేసి శివాని పిలవడం జరిగిన పక్షంలో ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కలిసి కొట్టి జ్యోతి శ్రావణ్ సాయి మరణించాడు. ఈ క్రమంలో వాళ్ళు కొట్టిన క్రమంలో జ్యోతి శ్రావణ్ సాయి మరణించాడు. ఇంతకు ముందు ఒకసారి మేమిద్దరం అదే ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇద్దరికి వాళ్ళ మామ అనే అతను మా ఇద్దరికి కత్తులు చూపెట్టి భయపెట్టాడు. మేము ఆ రోజు నేనున్నానో ఇంకేమన్నానో ఏం మీద ఏమి వేయలేదు. వాళ్ళ మామయ్య అయితే వాళ్ళ అమ్మగారు ఆ రోజు కూడా జ్యోతి శ్రావణ్ సాయిని కొట్టారు. జ్యోతి శ్రావణ్ సాయిని కొట్టి ఇవాళ పొద్దున వాళ్ళ అమ్మగారు కాల్ చేసి శివ వాళ్ళ పెద్దనాన్నకి కాల్ చేసి ఇట్లా హాస్పిటల్లో తీసుకుని అన్నట్టుగా మాట్లాడారంట. ఎందుకు పిలిచారంటే పిలిచిన పక్షం ఏమంటే నేను ఇట్లా ప్రెగ్నెంట్ అని చెప్పి పిలిపించారంట. ప్రెగ్నెంట్ని ఇంట్లో మాట్లాడదాం రా మేము మాట్లాడతాం అని చెప్పి పిలిపించారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిపించిన పక్షంలో వెళ్తే ఇట్లా అయింది. ఇంత ముందు కూడా చాలా సార్లు వాళ్ళు ఎంక్వైరీ చేశారు వీళ్ళ పెద్దనాన్ని. నా పేరు దినేష్, నేను సెయింట్ పీటర్స్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. శివ నా బెస్ట్ ఫ్రెండ్. శివ అనే ఆయనని శ్రీజ అనే అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. మధ్యలో శ్రీజ అనే అమ్మాయి కూడా చాలాసార్లు ఇంట్లో నుంచి బయటికి రావడం అనేది జరిగింది. ఇట్లా పెళ్లి చేసుకో అని చెప్పి తీసుకోవో అనుకుంటా శివాని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఇక ఒక్కసారి అయితే శివ బండి కూడా గుంజుకోవడం జరిగింది. ఆ పిల్లవాళ్ళ ఇంట్లో వాళ్ళు 1-2 సార్లు పిలిచి బండి ఇస్తామనే మా కన్వర్జేషన్ కూడా వాళ్ళిద్దరి మధ్యలో అయ్యింది. ఇక ఈసారి ఆ అమ్మాయి ఇట్లా ప్రెగ్నెంట్ అని పిలవడం జరిగింది. మరి వాళ్ళు చెప్పడం వరకు అయితే అమ్మాయిని కొడుతుంటే అడ్డెళ్ళాడని చెప్పి బ్యాట్తో కొట్టాడని తెలిసింది మాకైతే వాళ్ళ ద్వారా. కాకపోతే చూస్తే ఒంటి మీద అయితే చాలా గాయాలు ఉన్నాయి. బ్యాట్తో కొట్టిన గాయాలు అయితే కాదు, ఇంకా వేరే వాళ్ళు హస్తాలు కూడా ఉన్నాయని మేము అనుకుంటున్నాము. మాకు కావాల్సిన న్యాయం ఏంటంటే మాకు ప్రాణం పోయింది. ఆ ప్రాణంకి అయితే డబ్బులు కట్టినా ఏం చేసినా అయితే ప్రాణం అయితే ఎంటకి రాదు. ఇక న్యాయం ఏమన్నా చేసేది ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి చేయాలని మేము కోరుకుంటున్నాం అంతే. ఇంట్రెస్టింగ్ 2-3 పాయింట్లు ఇక్కడ వినిపిస్తున్నాయి. ఫోన్ చేసి పిలిచారు, గతంలో కూడా అక్కడ పిలిచారు, కత్తులతో ఇంటికి వెళ్ళినప్పుడు కత్తులతో భయపెట్టారనేది ఫ్రెండ్స్ చెప్తున్నమాట. ఇంకో మాట ఏంటి, ఈసారి ఇప్పుడు జరిగిన దానికి ప్రెగ్నెంట్ అని పిలిచారు. పిలిచిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఇబ్బందికర వాతావరణం జరిగింది. శ్రావణ సాయి అలియాస్ శివ ప్రాణాలు కోల్పోయాడంటూ కూడా ఇటు శ్రావణ సాయి అలియాస్ శివ ఫ్రెండ్స్ చెప్తున్నమాట. సో ఈ క్రమంలో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు శ్రావణ సాయికి, అంటే శివకు న్యాయం చేయాలి అంటూ కూడా వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తున్న సందర్భం. సో ఇంకొక సందర్భంలో ఏంటి, ఇంట్లోంచి బయటకు వచ్చింది, ఇటు పెళ్లి చేసుకోమని డిమాండ్ చేస్తుంది సదరు అమ్మాయి, ఆ మహిళ లేకపోతే ఆ యువతి అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న క్రమం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సతీష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. సతీష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సతీష్, ఇప్పుడు పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఎవరెవరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది, విచారణలో ఎటువంటి కీలకమైన విషయాలు బయటపడుతున్నాయి? ఎస్ సచిన్, కొద్దిసేపటి క్రితమే ఇటు పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. అయితే ఇటు మొదటగా ఇటు సీన్ సంబంధించి, అంటే సీన్ రిస్ట్రక్షన్ సంబంధించి కూడా మరి ఆయన ఎక్కడైతే ఇంట్లోకి తీసుకొచ్చారో మరి అక్కడ మరి జరిగిన సంఘటన విషయంపై కూడా మరి ఆరాధిస్తున్నారు. మరి ఇప్పటికే ఇటు అమీన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రి కూడా మరి మృతుడి యొక్క బంధువులంతా కూడా చేరుకున్న తర్వాత మరి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసిన తర్వాత మరి అసలు ఏం జరిగిందనే విషయంపై కూడా మరి అమ్మాయితో కూడా మాట్లాడతారు. అమ్మాయితో మాట్లాడిన తర్వాత వీటన్నిటిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి మీరన్నట్టుగా మరి అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఆ విషయంలోనే ఎవరైతే శివ ఉన్నారో అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.